హలో అందరికీ, ఇంకా స్టార్ట్ చేద్దామా? బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫస్ట్ అది చేసుకుంటున్నాం. సో ఆనియన్స్ ఇలా బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అందులో ఆయిల్ మిగులుతుంది. ఎక్సెస్ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ సరిపోతుంది. చికెన్కి డెకరేషన్ చేస్తున్నా. స్పైస్ లెవెల్ మీకు తగ్గట్టు వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ నేను పక్కన మెన్షన్ చేశాను. బాగా అన్ని మసాలాలు పట్టేటట్టు కలుపుకోండి. కుదిరితే దాన్ని హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పక్కన పెట్టుకోండి, మ్యారినేట్ చేసుకోండి. నేను మ్యారినేషన్ ఏం చేయలేదు, డైరెక్ట్ చేస్తాను, అయినా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నా. దానికోసం 2 ఆనియన్స్ ఫ్రై చేసేసి చికెన్ వేసేసి కర్రీ లాగా చేసుకోండి. చికెన్ 90% కుక్ అవ్వాలి. చికెన్ సైడ్ కుక్ అవుతుంది. నేను రైస్ పెట్టేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత అందులో రైస్ వేయాలి. హోల్ స్పైసెస్ అండ్ లిటిల్ బిట్ ఆయిల్ వేయాలి. అందులో రైస్ 80% కుక్ అవ్వాలి. తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసి లేయర్స్ చేసుకోవాలి. సో నేను లిటిల్ బిట్ కర్రీ తీసి పక్కన పెట్టుకున్నాను రైస్ మీద వేయడానికి. సో నేను 2 లేయర్స్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్లో ఫ్రైడ్ ఆనియన్స్, మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అండ్ గ్రేవీ వేసుకొని సెకండ్ లేయర్లో కూడా సేమ్ రిపీట్ చేయాలి. ఫాయిల్ పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత 2 minutes హైలో, 10 minutes సిమ్లో పెట్టి స్లో కుక్ చేసుకోండి. చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.